శ్రీమాత్రే నమః. అమృత ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, మనకు ఈ నెల 17వ తేదీన తొలి ఏకాదశి రాబోతుంది. మనం ఏ మంచి పని ఆరంభించాలనుకున్నా దశమి, అలాగే ఏకాదశి రోజున ప్రారంభిస్తాం. ఈ ఏకాదశిని దేవసేని ఏకాదశి అని అంటారు. ఏకాదశి రోజున ఉపవాస వ్రతంతో పాటు ఏకాదశి కథలను వినడం, చదవడం కూడా ఎంతో ఫలితాన్నిస్తుంది. ఈ రోజున పేదవారికి, పిల్లలకు భోజనం పెట్టడం వలన శ్రీహరి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. వైష్ణవ దేవాలయాలలో ఈ రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంది. మరి అంతటి పవిత్రమైనటువంటి తొలి ఏకాదశిలోపు పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి కథలను విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ముందుగా భవిష్యోత్తర పురాణంలో ఉన్నటువంటి తొలి ఏకాదశి కథ గురించి తెలుసుకుందాం. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతాడు: కేశవ, శ్రీకృష్ణ పరంధామ, ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి పేరు ఏమిటి? ఆ రోజున ఏ భగవంతుణ్ణి ఆరాధించాలి? ఆ రోజు వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిస్తాడు: ఓ రాజా, ఒకసారి నారద మునీంద్రుడు తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుణ్ణి ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చాడు: ఓ నారదా, ఈ లోకంలో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తుడు ఎవ్వరూ కూడా లేరు. అలాగే శ్రీహరిని ఆరాధించడానికి ఏకాదశిని మించినటువంటి రోజు లేదు. ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారి అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి పద్మ ఏకాదశిగా కూడా ప్రసిద్ధి చెందింది. దీనికి సంబంధించినటువంటి కథ ఒకటి ఉంది. ఇది వినినంతనే ఈ యొక్క ఏకాదశి వ్రత పుణ్యఫలం లభిస్తుంది. ఆ కథ నువ్వు కూడా విను అని తెలిపి ఈ విధంగా ప్రారంభిస్తాడు. నారద, పూర్వం సూర్యవంశంలో మాంధాత అనే చక్రవర్తి ఉండేవాడు. అతను ఎప్పుడూ కూడా నీతివర్ధనుడై మెలిగేవాడు. ఆ రాజు తన కుటుంబాన్ని, ప్రజలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు. నిరంతరము కూడా యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ ధర్మం తప్పనివాడై మెలిగేవాడు. అతని రాజ్యము, అలాగే ప్రజలు ఎప్పుడూ సుభిక్షంగా, సుసంపన్నంగా, ఆరోగ్యంగా ఉండేవారు. అయితే కొంతకాలం గడిచిన తరువాత అతని రాజ్యంలో వరుసగా 3 సంవత్సరాల పాటు కరువు ఏర్పడింది. అప్పుడు ఆ చక్రవర్తికి ఎక్కడ ధర్మం తప్పామో, ఎక్కడ పాపం జరిగిందో అనేది అర్థం కాలేదు. పశువులకు గ్రాసం, మనుషులకు ఆహార ధాన్యాలు కూడా కరువయ్యాయి. అటువంటి పరిస్థితిలో సాంప్రదాయాలు పాటించడం, యజ్ఞ యాగాదులు నిర్వహించడం కూడా కష్టంగా మారింది. దాంతో ఆ రాజ్యంలోని వారందరూ కూడా ఆ రాజు వద్దకు వచ్చి ఇలా అభ్యర్థించారు: మీరెప్పుడూ కూడా మా సంక్షేమానికై పాటుపడ్డారు, కాబట్టి ఈ కష్ట సమయంలో కూడా మేము మీ సహాయాన్ని అర్థిస్తున్నాం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి, ప్రతి పనికి నీటి అవసరం అనేది ఉంటుంది. మీరు ఎలాగైనా సరే మేఘాలు వర్షించే విధంగా చేసి మమ్మల్ని ఈ కష్టం నుండి గట్టెక్కించాలి. మేము ఎప్పటి వలనే శాంతి, సౌభాగ్యాలతో జీవించే విధంగా వరం ఇవ్వండి అని అంటారు. దానికి ఆ చక్రవర్తి, నిజాయితీగా నేను మీ బాధను అర్థం చేసుకున్నాను. నేను గతంలో కానీ వర్తమానంలో కానీ నాకు తెలిసి ఎటువంటి పాపము చేయలేదని ఘంటాపదంగా చెప్పగలను. అయినప్పటికీ నేను మీ మేలు కోసం ఈ పరిస్థితిని అధిగమించడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను అని వారికి తెలియజేస్తాడు. ఆ తరువాత చక్రవర్తి తన సైన్యాన్ని సమావేశపరిచి ఈ సమస్యను అధిగమింపచేయగలిగినటువంటి తపస్సంపన్నులు ఎవరైనా లభిస్తారేమోనని వెతకమంటూ సూచిస్తాడు. తాను కూడా అక్కడా ఇక్కడా వెతుకుతూ బయలుదేరుతాడు. ఆశ్రమాలలో ఉన్నటువంటి ఋషులను, మునులను వారందరినీ కూడా అడిగి కేవలం 2వ బ్రహ్మ వంటి అంగీరముని మాత్రమే తమ సమస్యను పరిష్కరింపబడనని చెప్పి తెలుసుకుంటాడు. ఇక మాంధాత చక్రవర్తి అంగీరస ముని యొక్క ఆశ్రమానికి చేరుకొని పద్మముల వంటి ఆయన పాదముల వద్ద కూర్చొని ఆయనను ప్రార్థిస్తాడు. అప్పుడు అంగీరముని ఆయన ప్రార్థనకు సంతోషించి ఆ కీకారణ్యంలోకి కష్టతరమైనటువంటి ప్రయాణం చేస్తూ ఎందుకు రావాల్సి వచ్చిందో తెలియజేయవలసిందిగా కోరాడు. దానికి ఆ రాజు, ఓ మునీంద్ర, నేను వేదాలలో తెలిపిన ప్రకారం నా రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాను. కానీ ప్రస్తుతం వచ్చినటువంటి కరువుకు కారణం అనేది నాకు అసలు అంతు చిక్కడం లేదు. ఈ సమస్యను పరీక్షించడానికి నేను మీ సహాయం కోరి వచ్చాను. దయచేసి నా ప్రజలు ఈ బాధల నుండి ఉపశమనం పొందేందుకు ఏదైనా కానీ సహాయం చేయండి అంటూ ఆ మునిని అభ్యర్థిస్తాడు. అప్పుడు అంగీరముని ఆ రాజుతో ఇలా అంటాడు: ఓ మహారాజా, ఇప్పుడు సత్యయుగం అంటే ధర్మం 4 పాదాలతో నడిచే కాలం.
ఇప్పుడు అందరూ కూడా తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. మీ రాజ్యంలో కూడా అలాగే నెరవేరుస్తూ వస్తున్నారు. కానీ నీ రాజ్యంలో ఒక శూద్రుడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు, ఆచారాలను పాటించడం లేదు. మీరు అతనికి మరణదండన విధిస్తే ఈ పాపం తొలగిపోయి మరలా మీ రాజ్యం సుభిక్షమవుతుంది అని తెలియజేస్తాడు. దానికి ఆ రాజు, నేను ఎవరికీ హాని తలపెట్టనని అతన్ని అంత కఠినంగా ఎలా శిక్షించగలుగుతాను? దయచేసి దీనికి ఏదైనా కానీ ఆధ్యాత్మిక పరిష్కారం ఉంటే చెప్పవలసింది అంటూ కోరాడు. దానికి ఆ అంగీరముని, రాజా, మీరు మీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆషాఢ శుక్లపక్ష సమయంలో ఏకాదశి నాడు ఉపవాసం చేయండి. ఈ పవిత్ర దినానికి పద్మ ఏకాదశి అని పేరు కూడా ఉంది. దాని ప్రభావం వలన అపారమైనటువంటి వర్షాలు కురిసి మీ రాజ్యం ఎప్పటి వలె సుభిక్షమవుతుంది అని తెలియజేస్తాడు. దానికి ఆ రాజు ఆ మునికి వేవేల కృతజ్ఞతలు తెలియజేసి తిరిగి రాజ్యానికి వస్తాడు. తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమావేశపరిచి ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున ఉపవాసాన్ని ఖచ్చితంగా పాటించవలసిందిగా అందరినీ ఆదేశిస్తాడు. దాంతో తిరిగి వర్షాలు సమృద్ధిగా పండి రాజ్యం ఎప్పటి వలె సుసంపన్నమైందని చెప్పి శ్రీకృష్ణుడు ఇంతటితో తొలి ఏకాదశి కథను ముగిస్తాడు. ఇంకా తొలి ఏకాదశి గురించి తెలియజేసేటటువంటి కథ నారద పురాణంలో ఇలా ఉంది. పూర్వం రుగ్మాంగదుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. అతను గొప్ప విష్ణు భక్తుడు. అతని భార్య పేరు సంధ్యావళి. వారికి ధర్మాంగదుడు అనే కుమారుడు ఉండేవాడు. విష్ణు భక్తుడు అవడం, అలాగే ఆ రుక్మాంగదుడు తొలి ఏకాదశి వ్రతాన్ని విధిగా భక్తి శ్రద్ధలతో పాటిస్తూ వచ్చేవాడు. తానే కాకుండా తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరితోనూ ఏకాదశి చేయించాలని సంకల్పించాడు. ఈ వ్రతం వలన యమలోకానికి వచ్చేటటువంటి పాపుల సంఖ్య తగ్గుతుందనేటటువంటి ఆందోళనతో యమధర్మరాజు రుక్మాంగదుని యొక్క వ్రతాన్ని భంగం చేసి రమ్మంటూ రంభను అతని దగ్గరకు పంపిస్తాడు. రుక్మాంగదుడు ఆమె అందానికి ఆకర్షితుడై ఆమెను తనతో ఉండమని కోరతాడు. అప్పుడు ఆ మాటలన్నీ విన్నటువంటి ఆమె దానికి ఇలా చెబుతుంది. నా కోరికలను నువ్వు మన్నించినంత కాలం మాత్రమే నీతో ఉంటాను అంటూ నిబంధన తెలుపుతుంది. ఆ రాజు ఆమె కోరికలు ఎప్పటికీ కూడా మన్నిస్తానంటూ వాగ్దానం చేస్తాడు. అలా తొలి ఏకాదశి రోజు రుక్మాంగదుడు స్నానమాచరించి పూజ కోసం సిద్ధమవుతూ ఉండగా ఆమె తన వద్దకు రావాలని కోరుతుంది. దానిని ఆ రాజు తిరస్కరిస్తాడు. ఆమె తనకిచ్చినటువంటి వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది. అప్పుడు ఆ రాజు తాను ఏకాదశి పూజను మానలేనని ఆమెను మరింకేదైనా వరం ఉంటే కోరుకోమంటూ తనను ఆ వాగ్దానం నుండి విముక్తి చేయమంటూ కోరుతాడు. దానికి ఆమె నీ పుత్రుణ్ణి వధించమంటూ కోరుతుంది. దానికి ఆ రాజు కూడా సిద్ధమవుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమై రుక్మాంగదునికి శాశ్వతమైనటువంటి వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. ఆ తరువాత ధర్మాంగదుడు ఆ దేశానికి రాజుగా పట్టాభిషిక్తుడై తండ్రిలాగే గొప్ప పేరు తెచ్చుకుంటాడు. ఇప్పుడు మరికొన్ని ఏకాదశి మహత్యాన్ని చాటి చెప్పేటటువంటి కథల గురించి తెలుసుకుందాం. ఒకనాడు శౌనకాది మహామునులందరూ కూడా సూత మహర్షుల వారిని అడుగుతారు. మహర్షి, ఈ లోకంలో సర్వకామ ఫలప్రదమైనటువంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పమంటూ ప్రార్థిస్తారు. అందుకు సూత మహర్షుల వారు, ఓ మునిపుంగవులారా, మీరడగడము నేను చెప్పకపోవడమునా? పూర్వం నారద మహర్షి సనక మహర్షిని ఇదే ప్రశ్న అడిగాడు. అప్పుడు సనక మహర్షి చెప్పినటువంటి వ్రతం గురించి ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. ముల్లోకాలలోనూ ప్రసిద్ధి పొందినది, సర్వ పాపాలను పోగొట్టేది, సర్వకామ్యాలను సిద్ధింపచేసేది అయినటువంటి ఒక వ్రతం ఉంది. దానిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, స్త్రీ పురుష వయోభేదం లేకుండా ఆచరించవచ్చు. ఎవరు ఆచరించినా మోక్షప్రదం, శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతికరం. ఆ వ్రతం పేరే ఏకాదశి వ్రతం. ఈ వ్రతం సర్వాభీష్టప్రదమైనది. శుక్ల కృష్ణ పక్షాలలో వచ్చేటటువంటి ఏకాదశి తిథి రోజున అస్సలు భోజనం చేయకూడదు. ఆ విధంగా భుజిస్తే ఇహలోకమునందు పాపాన్ని పొంది పరమందు నరకలోకానికి చేరుకుంటారు. ఉపవాస ఫలం పొందుగోరువారు దశమి రాత్రి, ఏకాదశి రోజు పగలు రాత్రి 2 పూటలు, ద్వాదశి రోజు రాత్రి ఈ 4 పూటలు ఆహారం తీసుకోకూడదు. ఏకాదశి తిథి రోజు భుజించిన వారు సర్వ పాపాలను అనుభవిస్తారు. అందువలన 4 పూటలు నిరాహారంగా ఉండాలి. హరిదినమున అంటే ఏకాదశి రోజున బ్రహ్మహత్యాది మహాపాతకాలన్నీ కూడా అన్నాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఏకాదశి వ్రతాన్ని మించినటువంటి వ్రతం మరొకటి లేదు. ఈ ఏకాదశి వ్రతం యొక్క మహత్యాన్ని తెలిపేటటువంటి కొన్ని కథలను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.
సావధానంగా వినండి అంటూ సూత మహర్షుల వారు ఏకాదశి మహత్యాన్ని తెలియజేసేటటువంటి కథల గురించి ఈ విధంగా చెప్పుచున్నారు. మహర్షులారా, పూర్వకాలమున గాలవుడు అనే ఒక మహర్షి నర్మదా తీరమున నివసిస్తూ ఉండేవాడు. అతను పరమ శాంత స్వభావం కలవాడు, అలాగే గొప్ప తపోనిధి. ఇక ఆ నర్మదా నదీ తీరం నానావిధ వృక్షాలతో కూడి సిద్ధులు, చారణులు, యక్ష గంధర్వ విద్యాధరులు అక్కడ విహరిస్తూ సేవిస్తూ ఉండేవారు. కందమూలాలను, అనేక రకాలైనటువంటి ఫలాలతో నిండి ఉండేటటువంటి ఆ ప్రదేశం అత్యంత సుందరమైనదిగా ఉండేది. మునుల చేత సేవింపబడుతూ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో గాలవ మహర్షి చాలా కాలం నివసించాడు. కొన్ని రోజులకు గాలవ మహర్షికి భద్రశీలుడు అనే ఒక పుత్రుడు జన్మించాడు. అతను పూర్వజన్మ జ్ఞానం కలవాడు, జితేంద్రియుడు, కడు సుప్రసిద్ధుడు, గొప్ప నారాయణ భక్తుడు. ఆ భద్రశీలుడు మహాబుద్ధిమంతుడు అవడం వలన బాల్యంలో కూడా ఒక మట్టి విష్ణు ప్రతిమను చేసుకుంటూ ఆ ప్రతిమను పూజిస్తూ ఉండేవాడు. అది అతని బాల్య క్రీడలలో ఒక భాగంగా మారిపోయింది. ఆ విధంగా సర్వకాలాలలోనూ శ్రీ మహావిష్ణువునే పూజించాలి అని అనుకుంటూ తోటి మిత్రులకు కూడా ఆ విషయం గురించే చెబుతూ ఉండేవాడు. ఓ మునీశ్వర, ఇలా భద్రశీలునిచే చెప్పబడినటువంటి శిశువులందరూ కూడా కలిసి వారికి వారు విడివిడిగా శ్రీహరి ప్రతిమను మట్టిచే తయారు చేసుకొని విష్ణు భక్తితో స్వామిని అర్చిస్తూ ఉండేవారు. సర్వ ప్రాణకోటికి మూలాధారమైనటువంటి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ ఈ లోకాలన్నిటికీ కూడా శుభాలు కలగాలని ఆ స్వామిని కోరుకుంటూ ఉండేవారు. అయితే కనీసం ఆటల సమయమందు కూడా ఒక ముహూర్త కాలంలో కానీ అర్ధముహూర్త కాలంలో కానీ ఏకాదశి అనే నామాన్ని సంకల్పం చేసి శ్రీహరి వ్రతాన్ని చేసేవారు. అలా సచ్చరిత్ర కలిగినటువంటి కుమారుణ్ణి చూసి గాలవ మహర్షి ఆశ్చర్యం పొంది పుత్రుని కౌగిలించుకొని ఇలా ప్రశ్నిస్తాడు. కుమారా భద్రశీల, నిజంగా నువ్వు ఖచ్చితంగా భద్రమైనటువంటి శీలం కలవాడివే. నీ చరిత్ర యోగులకు కూడా తెలుసుకోవడం కష్టసాధ్యం. మంగళప్రదమైనటువంటి హరిపూజను ఎప్పుడూ చేస్తూ సర్వ ప్రాణకోటికి శ్రేయస్సును కోరుతూ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటావు. నిషిద్ధమైనటువంటి వాటిని విడిచిపెట్టి సుఖదుఖాలను విడిచిపెట్టి మమకార రహితుడవై శాంత చిత్తంతో హరి యొక్క ధ్యానమును చేస్తూ ఉంటావు. బాలుడవైనటువంటి నీకు అసలు ఇటువంటి బుద్ధి ఎలా కలిగింది? మహాత్ములను సేవించనిదే హరిభక్తి కలగదంటారు. సామాన్యంగా లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా అవిద్య వలన కామ్య కార్యముల యందు ఆసక్తి కలుగుతుంది. మరి నీకు ఏ విధంగా అలౌకికమైనటువంటి బుద్ధి కలిగింది? మానవులకు సత్సంగమున్నను పూర్వజన్మ సుకృతం లేనిదే భగవద్భక్తి కలగదు. అందుచేత నేను చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి నాయన, నీపైన ప్రేమతో అడుగుతున్నాను, నాకు వివరిస్తావా అని అడుగుతాడు. అప్పుడు పూర్వజ్ఞానం కలవాడైనటువంటి ఆ భద్రశీలుడు ఆనందంతో తాను అనుభవించినటువంటి విషయాన్ని యథాతథంగా తన తండ్రికి ఈ విధంగా చెప్పుచున్నాడు. ఓ తండ్రి మహాముని, నేను పూర్వజన్మలో అనుభవించినటువంటి దాని గురించి ఇప్పుడు నీకు చెబుతున్నాను, విను. నాకు పూర్వజ్ఞానం కలదు కాబట్టి యమధర్మరాజు నాతో చెప్పినటువంటి దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి గాలవ మహర్షి మరలా ఆశ్చర్యచకితుడై ప్రేమతో మహాబుద్ధిమంతుడైనటువంటి ఆ భద్రశీలునితో, ఓ మహానుభావ, అసలు నీవు పూర్వజన్మలో ఎవరివి? యముడు నీతో ఏమని చెప్పాడు? ఎందువలన చెప్పవలసి వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు భద్రశీలుడు, ఓ తండ్రి, నేను పూర్వం చంద్రవంశపు రాజును. నా పేరు ధర్మకీర్తి. నా గురువులు దత్తాత్రేయ మహర్షి. 9000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాను. ఐశ్వర్య మదంతో, పాషాండ జనుల యొక్క స్నేహంతో పాషాండ ఆచారాలను పాటించేవాణ్ణి. మొదట చాలా పుణ్యకార్యాలను ఆచరించి గొప్ప పుణ్యాన్ని సంపాదించుకున్నాను. కానీ ఎప్పుడైతే పాషాండులతో తిరగడం ప్రారంభించానో నేను వేద మార్గాన్ని విడిచిపెట్టేశాను. యుక్తి కలిగినటువంటి మాటలను చక్కగా పలకగలిగినటువంటి నేను చాలా యజ్ఞాలను నాశనం చేశాను. నేను అధర్మాన్ని అనుసరించడం వలన నా దేశ ప్రజలు కూడా ఎప్పుడూ అధర్మమునే ఆచరిస్తూ ఉండేవారు. ఆ విధంగా వారి అధర్మము నుండి 6వ వంతు భాగం నాకు దక్కింది. ఈ విధంగా పాపాలను చేసి వ్యసనపరుడనై నేను ఒకనాడు వేట యందు బాగా ఆసక్తి కలిగి ఒక అడవికి వెళ్ళాను. నేను సైన్యంతో కూడి అడవిలో చాలా మృగాలను వేటాడి చంపేశాను. ఆకలి దప్పికలు కలగడంతో రేవా నదీ తీరానికి చేరుకున్నాను. సూర్య తాపానికి గురై నేను రేవా నదిలో స్నానం చేశాను. కానీ నా వెంట అప్పుడు సైన్యం రాలేదు.
సైన్యం లేక ఒంటరిగా ఆకలి దప్పికలతో బాధ పొందుతూ ఆ నదీ తీరవాసులను కలిశాను. అయితే సాయంకాలం ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి వారందరినీ చూశాను. ఒంటరినైనటువంటి నేను వారితో కలిసి నిరాహారంగా ఉన్నాను. వారితోనే జాగరణ చేశాను. బడలిక చేత ఆకలి దప్పికల చేత పీడింపబడుతూ ఉన్నటువంటి నేను జాగరం చివర ప్రాతకాలంలో మరణించాను. అప్పుడు నా వద్దకు పెద్ద పెద్ద కూరలు కలిగినటువంటి భయంకరులైనటువంటి యమభటులు నన్ను బహు కష్టతరమైనటువంటి మార్గంలో యముడి సన్నిధికి చేర్చారు. అక్కడ యమధర్మరాజును చూశాను. అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుని పిలిచి ఇతని చరిత్రను, దానికి అమలుపరచవలసినటువంటి శిక్షను వివరించమని అడుగుతాడు. అప్పుడు చిత్రగుప్తుడు ఇలా పలుకుతాడు: ఓ ధర్మరాజా, ఇతను నిజంగా పాపాత్ముడు. ఎన్నో పాపాలను ఘోరాలను చేశాడు. అయితే అయినప్పటికీ ఏకాదశి తిథి రోజున నిరాహారంగా ఉంటే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కదా. మరి ఇతను వేట కోసం బయలుదేరి అడవికి వెళ్ళాడు. ఏకాదశి తిథి రోజున రేవా నదిలో స్నానమాచరించి ఆ నదీ తీరంలో నిరాహారంగా ఉండి జాగరణం కూడా చేశాడు. కాబట్టి ఇతను చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించి ఆ రోజు చేసినటువంటి అతని యొక్క జాగరణము నిరాహారంగా ఉండడం వలన అతనికి పుణ్యం లభించింది. ఇదంతా కూడా ఏకాదశి ప్రభావం చెబుతాడు. అప్పుడు యమధర్మరాజు వినయంతో అతనికి నమస్కరిస్తాడు. అతన్ని పూజిస్తాడు. భటులను పిలిచి వారితో ఇలా చెబుతాడు: ఓ దూతలారా, నా మాటను శ్రద్ధగా ఆలకించండి. మీకు హితాన్ని చెబుతున్నాను. ఎవరైతే ధర్మ మార్గంలో నడుచుకుంటూ ఉంటారో అలాంటి మానవులను అసలు నా దగ్గరకు తీసుకొని రాకండి. ఎవరైతే విష్ణు పూజ చేస్తారో, భక్తులను, కృతజ్ఞులను, ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారిని, జితేంద్రియులను, నారాయణ, అచ్యుత, హరి, కృష్ణ నాకు రక్షకుడుగా ఉండు అంటూ ఎప్పుడూ ఆ స్వామిని స్మరిస్తూ ఉంటారో శాంతులను త్వరగా విడిచిపెట్టేసేయండి. అలాగే నారాయణ, అచ్యుత, హరి, జనార్దన, కృష్ణ, విష్ణు, పద్మేశ, పద్మజపిత, శివశంకర అంటూ ఎప్పుడూ పలుకుతూ లోకహితాన్ని ఎవరైతే కోరుకుంటూ ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఉంటారో వారిని దూరం నుండే విడిచిపెట్టండి. వారికి ఎలాంటి శిక్షలు ఉండవు. అన్ని కర్మలను నారాయణుడికే అర్పించేవారిని, హరిభక్తి కలవారిని, స్వధర్మ ఆచార మార్గాన్ని ఆచరిస్తూ ఉండేవారిని, గురు సేవకులను, సత్పాత్ర దానాన్ని చేసేవారిని, దీనపాలకులను, హరినామ పరాయణులను విడిచిపెట్టేయండి. పాషాండులతో స్నేహం లేని వారిని, బ్రాహ్మణ భక్తి కలవారిని, సత్సంగమందు ఆసక్తి కలవారిని, అతిథి పూజ సల్పువారిని, అలాగే శివ విష్ణువుల యందు సమభావంతో ఉండేవారిని, జనోపకారం చేస్తూ హరికథామృతాన్ని సేవిస్తూ ఉండేవారిని విడిచిపెట్టండి. ఇక ఎవరైతే నారాయణ స్మరణ చేయువారితో కలవరో అలాంటి వారిని, బ్రాహ్మణ పాదజల సేచనతో సంతోషించని వారిని, ప్రజలను ద్వేషిస్తూ ఉండేవారిని, జనులను నాశనం చేసేవారిని, అపరాధాలు చేసేవారిని, ఏకాదశి వ్రతాన్ని చెయ్యని వారిని, ఉగ్ర స్వభావులను, లోకోపవేద నిరుతుణ్ణి, పరులను నిందించేవాడిని, గ్రామాన్ని నాశనం చేసేవాడిని, ఉత్తములను ద్వేషించేవాడిని, బ్రాహ్మణ ధనాన్ని ఆశించేవాడిని, విష్ణువు యందు ఇష్టత లేనివాడిని, మూర్ఖులను, పాపాలు చేసేవాడిని నా వద్దకు తీసుకురండి అంటూ యమధర్మరాజు పలికినటువంటి మాటలను విని నేను చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా తలుచుకొని చాలా బాధపడ్డాను. పాపాలను తలుచుకొని పశ్చాత్తాపం చెందడం వలన, సద్ధర్మాలను వినడం వలన అప్పుడే నా పాపాలన్నీ కూడా పూర్తిగా నశించిపోయాయి. ఇలా పాపరాహిత్యం పొంది హరి సారూప్యాన్ని పొంది ఉన్నటువంటి నాకు ధర్మరాజు నమస్కరించాడు. అప్పుడు యమదూతలు భయంతో వణుకుతూ యమధర్మరాజు చెప్పినటువంటి ధర్మాన్ని విశ్వసించారు. ఆ తరువాత యమధర్మరాజు నన్ను సన్మానించి 100 దివ్య విమానాలతో శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదానికి పంపించాడు. నేను చేసినటువంటి ఆ ఏకాదశి ఉపవాసం జాగరం వలన విష్ణులోకాన్ని పొందాను. కల్పకోటి సహస్రములు, కల్పకోటి శతములు విష్ణులోకమునందే ఉన్నాను. తరువాత ఇంద్రలోకానికి వచ్చాను. అక్కడ కూడా దేవతలందరి చేత పూజలు అందుకుంటూ కల్పకోటి సహస్రములు, కల్పకోటి శతములు అన్ని భోగాలతో అక్కడ సంతోషంగా నివసించాను. ఆ తరువాత భూలోకానికి వచ్చాను. ఇక్కడ కూడా చూసారా, విష్ణు భక్తులైనటువంటి మీ వంశంలోనే పుట్టాను. పూర్వజన్మ జ్ఞానం చేత ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాను. కాబట్టే నా తోటి బాలుడితో కలిసి విష్ణు పూజా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మొదట నేను ఆచరిస్తున్నది ఏకాదశి వ్రతమని నాకు కూడా తెలియదు తండ్రి. పూర్వజన్మ జ్ఞానం చే ఇప్పుడే తెలుసుకున్నాను. నాకు తెలియకుండా చేసినటువంటి ఏకాదశి ఉపవాసం జాగరణకే మరి నాకు ఇంతటి ఫలం కలిగినందువలన
ఇక భక్తితో ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వారికి కలిగేటటువంటి ఫలాన్ని ఇంత అని ఏమి చెప్పగలను చెప్పు. కాబట్టి ఓ తండ్రి, ఓ మహర్షి, నేను పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాను. పరమపదమును కోరి ప్రతినిత్యము కూడా విష్ణు పూజ చేస్తాను. శ్రద్ధతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు పరమానందదాయకమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క సాన్నిధ్యాన్ని పొందుతారు అంటూ భద్రశీలుని మాటలను విన్నటువంటి గాలవ మహర్షి పరమానంద భరితుడవుతాడు. విష్ణు భక్తి పరాయణుడు అయినటువంటి నీవు నా వంశంలో పుట్టుట నిజంగా నా అదృష్టం. నా వంశం మొత్తం ధన్యమైంది, నా జన్మ ధన్యమైందని చెప్పి సంతోషించి గాలవ మహర్షి తన పుత్రులకు విధి విధానంగా హరిపూజా విధానం గురించి చెబుతాడు. అంటూ సనక మహర్షి నారదుడుకు చెప్పినది సూత మహర్షి శౌనకాది మహామునులందరికీ కూడా తెలియజేసినటువంటి ఏకాదశి వ్రత మహత్యపు కథ. ఇక ఈ కథ అంతా విన్నటువంటి ఆ శౌనకాది మహామునులందరూ కలిసి, ఓ సూత మహర్షి, ఏకాదశి మహత్యాన్ని తెలియజేసినటువంటి ఈ కథ నిజంగా వినడం మా అదృష్టం. ఇంకా ఏదైనా కథ ఉంటే చెప్పండి అని అడుగుతారు. అప్పుడు సూత మహర్షుల వారు, మరో ఇతిహాస కథ ఉంది, చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. పూర్వం ఒకానొకప్పుడు సత్యవ్రతుడు అనే ఒక మహారాజు కాశ్మీర దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతను తన పేరుకు తగినవాడు. అతని రాజ్యంలో ధర్మబద్ధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు. పరలోక సౌఖ్యం కోసం దేవతారాధన ముఖ్యమని చెప్పి సత్యవ్రతుడు గ్రహిస్తాడు. అలా గ్రహించి ఏకాదశి ఉపవాసం చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో అతని మనసులో ఒక ఆలోచన పుడుతుంది. ఆ ఆలోచన ఏమిటి అంటే, నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇహలోక సౌఖ్యాలను అనుభవిస్తూ ఉన్నారు. అయితే పరలోక సౌఖ్యం కూడా వారు తప్పకుండా పొందాలి. మరి అలా పొందాలంటే నేను ఒక్కడనే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సరిపోదు, వారందరి చేత కూడా ఆచరింప చెయ్యాలి అని మనసులో అనుకుంటాడు. అయితే అలా అనుకుంటూ ఉండగానే సాక్షాత్తు ఆ శ్రీహరే సత్యవ్రతుని ఎదుట సాక్షాత్కరిస్తాడు. అప్పుడు ఆ సత్యవ్రతుడు శ్రీహరికి సాష్టాంగ ప్రణామాలు ఆచరించి వేదోక్త మంత్రాలతో పరిపరి విధాలుగా స్తుతిస్తూ ఇలా అంటాడు, ఓ విశ్వరూప, జగన్నాథ, కృష్ణ, నీ దర్శన భాగ్యం నాకు కలిగింది స్వామి. నా జన్మ ధన్యమైంది. నేను చేసినటువంటి వ్రతాలన్నీ కూడా ఫలించాయి. అలాగే తన ప్రజలకు కూడా మోక్షాన్ని లభించేటటువంటి ఉపాయం చెప్పమంటూ శ్రీహరిని ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీహరి చిరుమందహాసం చేస్తూ, రాజా, నీలాంటి ధర్మాత్ములు నిజంగా చాలా అరుదుగా ఉంటారయ్యా. నీ రాజ్యంలోని ప్రజలందరి శ్రేయస్సు కోరుతున్నటువంటి నీవు నిజంగా ఎంత ధర్మాత్ముడవో తెలుస్తుంది. ఓ మహారాజా, ఇహపర సౌఖ్యాలను పొందాలి అంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఇలా సంవత్సరంలో వచ్చేటటువంటి 24 ఏకాదశి తిథుల రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి. దశమి రోజు రాత్రి, ద్వాదశి రోజు రాత్రిపూట కూడా ఉపవాసం ఉండాలి. లక్ష్మీ సహితంగా నన్ను పూజించాలి. ఏకాదశి తిథి రాత్రి జాగరణ చెయ్యాలి. ద్వాదశి రోజు నిత్యకర్మలు అనుష్ఠించి తిరిగి మరలా నన్ను పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా బంధుమిత్రులతో నువ్వు భోజనం చెయ్యాలి. అలా నీ ప్రజలందరి చేత కూడా ఈ విధంగానే ఆచరింపచేయాలి. అప్పుడు నీ ప్రజలందరికీ కూడా ఇహపర సౌఖ్యాలు కలిగి చివరికి నా సాయుధ్యాన్ని పొందుతారని చెప్పి శ్రీహరి అంతర్ధానమవుతాడు. ఆ మర్నాడే తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ విషయం గురించి తెలియజేసి వారి చేత కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరింప చేయదలచి ఆ రాజు చాటింపు వేయిస్తాడు. అలా రాజుగారి ఆజ్ఞను పాటించి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బ్రాహ్మణోత్తములను పిలిపించి సంతోషంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. లక్ష్మీనారాయణుల యొక్క కృపా కటాక్ష వీక్షణం వలన ఆ దేశం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. పాడి పంటలతో, సిరి సంపదలతో వైభవోపేతంగా ప్రజలందరూ కూడా ఆనందంగా సుఖంగా ఉంటారు. అయితే ఇదంతా గమనిస్తూ ఉన్నటువంటి దేవరాజు ఇంద్రుడికి ఈ విషయం గురించి తెలుస్తుంది. ప్రజలందరూ కూడా ఇలా ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నారు. మరి ఇలా ఏకాదశి వ్రతం చేయడం వలన వారందరూ కూడా ధర్మాత్ములై గొప్ప పుణ్యాన్ని సంపాదించుకొని స్వర్గాన్ని చేరుకుంటారు కదా. మరి అలా చేరుకుంటే నా ఇంద్ర పదవికి ఏమైనా పోటీ పడే అవకాశం కూడా ఉండవచ్చు కదా అని చెప్పి భావించి ఆ కాశ్మీర దేశరాజు అయినటువంటి సత్యవ్రతుని చేత ఈ వ్రతాన్ని ఆచరించకుండా చేస్తే మిగతా ప్రజలందరూ కూడా ఆచరించరులే అంటూ ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు దేవేంద్రుడు. అలా ఆలోచించి మరునాడే అప్సరస కన్య అయినటువంటి మాలినిని పిలిపిస్తాడు దేవేంద్రుడు. దేవేంద్రుని ఎదుట మాలిని నిలిచి నమస్కరిస్తుంది. అప్పుడు దేవేంద్రుడు, ఓ మాలిని,
నీవు భూలోకానికి వెళ్ళి ఆ సత్యవ్రత మహారాజుని నీ అందచందాలతో మోహింపచేసి అతన్ని ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించకుండా చేయాలి అంటూ ఆజ్ఞాపిస్తాడు. అలా ఒకనాడు సత్యవ్రత మహారాజు నిండు సభలో కొలువు తీరి ఉండగా అరణ్య ప్రాంతంలో నివసిస్తూ ఉండేటటువంటి కొందరు ప్రజలు మహారాజు గారి దగ్గరకు వచ్చి, ఓ మహారాజా, అడవిలో నుండి కొన్ని క్రూర మృగాలు వచ్చి మనుషులను పశువులను చంపి వాటి కడుపు నింపుకుంటున్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయపడుతూ జీవిస్తున్నారు. ఆ క్రూర మృగాల నుండి మాకు రక్షణ కల్పించండి అంటూ ప్రార్థిస్తారు. వారి మాటలు విన్నటువంటి సత్యవ్రతుడు చలించిపోతాడు. ఆ మరునాడే సత్యవ్రతుడు తన సైన్యంతోనూ పరివారంతోనూ వేటకు బయలుదేరి వెళతాడు. ఆ క్రూర మృగాలను వేటాడి చంపుతాడు. రాత్రి సమయం అయినందువలన అక్కడే గుడారాలు వేసుకొని ఆ రాత్రి గడపడానికి నిశ్చయించుకుంటాడు. అయితే ఒక స్త్రీ దీనాతి దీనంగా ఏడుస్తూ ఉన్నట్లు ఆ మహారాజుకు వినిపిస్తుంది. వెంటనే సైనికులను పంపించి ఆ ఏడుస్తూ ఉన్నటువంటి స్త్రీ ఎవరో చూసి నా దగ్గరకు ఆమెను తీసుకురండి అంటూ ఆజ్ఞాపిస్తాడు. అలా సైనికులందరూ కూడా వెళ్ళి ఆ ఏడుస్తూ ఉన్నటువంటి ఆ స్త్రీని తీసుకువచ్చి మహారాజు గారి ఎదుట నిలుపుతారు. సత్యవ్రతుడు ఆమెను చూస్తాడు. ఆమె సౌందర్యవతి. ఆమెకు ఏ కష్టం వచ్చినా తీర్చాలి అని చెప్పి భావిస్తాడు. ఆమెను చూసి, ఓ సుందరి, ఎవరు నువ్వు? ఎందుకిలా ఏడుస్తున్నావు? నీకొచ్చిన ఆపదేమిటి? నీకేం సహాయం కావాలన్నా నిస్సందేహంగా చెప్పమంటాడు. అప్పుడు ఆ సుందరి, ఓ మహారాజా, నాకు తల్లిదండ్రులు లేరు. నా అన్న ధనాన్ని ఆశించి ఒక అయోగ్యుడైనటువంటి వాడికి నన్ను అమ్మివేశాడు. వాడి బారి నుండి బయటపడటం కోసం ఇలా ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుండి పారిపోయి ఈ అడవిలోకి వచ్చాను. నాకిక్కడ దిక్కెవ్వరూ లేరు. నన్ను కరుణించే నాథుడు లేడు. నాకు మంచి జీవితాన్ని ప్రసాదించమంటూ దీనంగా ఆ మహారాజును వేడుకుంటుంది. అప్పుడు ఆ మహారాజు ఆ సుందరి మాటలకు కరిగిపోతాడు. భయపడవద్దని చెప్పి తనతో పాటే తన రాజధానికి తీసుకుని వస్తాడు. ఆమె అందచందాలకు ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకుంటాడు. సత్యవ్రతునికి ఇదివరకే పెళ్ళవుతుంది. పెద్ద భార్య భార్గవీదేవి. ఆమెకు 10 ఏళ్ల కొడుకుంటాడు. అతను గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉంటాడు. మాలిని మాత్రం భర్తను ఎప్పుడూ లెక్క చేయకుండా తన మాట ప్రకారమే నడుచుకునే విధంగా మూర్ఖత్వంతో పంతాలకు పోతూ ఉండేది. ఇక రాజు సామాన్య విషయాలు కూడా పట్టించుకోకుండా ఆ చిన్నరాణి అయినటువంటి మాలిని మాటను వింటూ నడుచుకుంటూ ఉండేవాడు. అయితే ఆ రాజు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించేటటువంటి ఏకాదశి తిథి వస్తుంది. ఏకాదశి వ్రతం చేయడానికి ఉపవాసం, జాగరణ, లక్ష్మీనారాయణుల పూజలు చేయడానికి అందరూ సిద్ధమవుతూ ఉంటారు. ఇక చిన్నరాణి అయినటువంటి మాలిని మాత్రం జన్మదినోత్సవం అంటూ సత్యవ్రత మహారాజుకు కబురు పంపిస్తుంది. ఆ రోజు ఉత్సవం, విందు భోజనాలతో వినోదంగా జరగాలని చెబుతుంది. ఆ వేడుకలో రాజుగారు తప్పకుండా పాల్గొని ఆనందించాలని చెబుతుంది. ఆ వార్తను విన్నటువంటి ఆ రాజు ఆశ్చర్యపోతాడు. ఒకవైపు లక్ష్మీనారాయణులకు అభిషేక అర్చనలకు సిద్ధం చేస్తూ ఉంటాడు. ఈ వ్రతం మానడానికి అతని మనసు అస్సలు ఒప్పుకోదు. ఈ సమయంలో విందులు వినోదాలేమిటి? తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత కూడా ఏకాదశి ఉపవాసాలను, వ్రతాలను చేయిస్తూ తానే ఆ నియమం తప్పితే ప్రజలలో గౌరవ మర్యాదల మాట ఏమిటి? అంతేకాదు, తాను నమ్మినటువంటి దైవానికి ద్రోహం చేసినట్లవుతుంది కదా. ఇలా ఎన్నో ఆలోచనలతో ఆ రాజు సతమతమవుతూ ఉంటాడు. ఇక ఆ రాజు చిన్నరాణి అయినటువంటి మాలిని గృహానికి వెళతాడు. ఎలాగైనా ఈ వ్రతాచరణకు శతవిధాలుగా ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నిస్తాడు. ఆమె మాత్రం తన విందు భోజనాలు, వినోదాలు మానడానికి అస్సలు ఏమాత్రం వీలు లేదని తెగేసి చెబుతుంది. తనతో పాటే మహారాజు సత్యవ్రతుడు కూడా ఉండాలని మూర్ఖంగా మొండిపట్టు పడుతుంది. చివరికి సత్యవ్రతుడు నా భార్యాపుత్రులనైనా వదులుకుంటానేమో కానీ ఈ వ్రతం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనంటూ ఖచ్చితంగా తెగేసి చెబుతాడు. అప్పుడు మాలిని ఇలా అంటుంది, ఓహో అవునా, సరే అయితే మీ పెద్ద భార్యను, కొడుకును బలిచ్చి నీ భక్తిని నిరూపించుకో, అప్పుడు ఒప్పుకుంటాను, మాట తప్పకూడదు అంటూ ఆ రాజును నిలదీస్తోంది. అప్పుడు ఆ రాజు ఆడినటువంటి మాటను తప్పలేక, ఏకాదశి వ్రతాన్ని మానలేక తన పెద్ద భార్యను, కొడుకును బలివ్వడానికి సిద్ధపడతాడు. పెద్దరాణిని చంపడానికి ఎత్తినటువంటి కత్తి పూలహారమై ఆమె మెడలో పడుతుంది. అక్కడ మహాలక్ష్మి సమేతుడై శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చి సత్యవ్రతుడికి దేవేంద్రుడు చేసినటువంటి కుట్ర, అతడు పంపించినటువంటి అప్సరస కన్య మాలిని గురించి తెలియజేస్తాడు. రాజా, నా అనుగ్రహం నీపై ఉన్నంత వరకు ఎవరి మాయలు నిన్నేమీ చేయలేవు. ఇకనైనా ఈ స్త్రీ మీద వ్యామోహం విడిచి నీ రాజ్యం నుండి దీనిని వెళ్ళగొట్టు.
నీవు ధర్మ మార్గాన్ని ఎప్పటికీ విడవద్దు, నీకంతా శుభమై కలుగుతుంది అని చెబుతాడు. సత్యవ్రత మహారాజు ఆ స్వామికి నమస్కరిస్తాడు. ఆ స్వామి అదృశ్యమవుతాడు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువునే దర్శించుకున్నటువంటి సత్యవ్రతుడు పరమానంద భరితుడవుతాడు. ఇహలోక సుఖాల మీద విరక్తి చెంది రాజర్షి అయి కేవలం తన జీవితాన్ని రాజధర్మాన్ని నెరవేరుస్తూ ప్రజలందరికీ కూడా అంకితం చేస్తాడు. శ్రీహరి సేవలోనే తన జీవితాన్ని సాగించాడంటూ సూత మహర్షుల వారు శౌనకాది మహాములందరికీ కూడా తెలియజేసినటువంటి మరొక చక్కని ఏకాదశి మహత్యపు కథ. ఏకాదశి మహత్యాన్ని తెలియజేసేటటువంటి ఈ కథలన్నీ కూడా మీ అందరికీ కూడా ఆనందాన్ని కలిగించాయనుకుంటున్నాను. మనందరిపై కూడా ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని మరొక్కసారి ఆ స్వామిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.